హలో ఫ్రెండ్స్, ఇప్పుడే హైడ్ అండ్ సీక్ అనే సినిమా చూశాను. నిజంగా హైడ్ అండ్ సీక్ అంటే హైడ్ అండ్ సీక్ లాగా ఉంది. ఈ సినిమాని ముఖ్యంగా యూత్ చూడాలి. ఎందుకంటే నిజంగా యూత్ లో చాలా మంది గేమ్స్ ఆడి సర్వనాశనం అయిపోయే వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి అంటే యూత్ గేమింగ్ కి సంబంధించిన సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్ గా అద్భుతంగా డిజైన్ చేశారు డైరెక్టర్. అందులో హీరో విశ్వక్సేన అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. మామూలుగా లేదు సినిమా, చాలా చాలా బాగుంది. అంటే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తం కర్నూలుకు సంబంధించిన ఏరియాలో జరిగే సినిమా ఇది. అలాగే తిరుపతి బ్యాక్గ్రౌండ్ కూడా. అంటే ముఖ్యంగా గేమింగ్ లో ఎలా ఉండాలి, ఏంది, ఎలా బానిసలు అయిపోతున్నారు, పేరెంట్స్ వాళ్ళని ఎలా కాపాడుకోవాలనేది అయితే అద్భుతమైన పాయింట్ తో ఇంట్రెస్టింగ్ గా ఎక్కడా కూడా అంటే మనం కూర్చున్న ప్లేస్ నుంచి లేవకుండా అంత ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. ఎందుకంటే హీరోయిన్ పెట్టి పాటలు గీటలు ఫైట్లు పెట్టేసి టైం వేస్ట్ చేయకుండా ఓన్లీ స్టోరీ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి అద్భుతమైన సినిమా తీశారు డైరెక్టర్. అదే హైడ్ అండ్ సీక్. ఖచ్చితంగా చాలా బాగుంది, అందరూ చూడండి. సినిమా చాలా బాగుందండి. ఇప్పుడే చూశాను హైడ్ అండ్ సీక్. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని బేస్డ్ గా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసిన మూవీ. చాలా చాలా బాగుంది. ఈ ఒక మెసేజ్ కూడా ఉంది. అందరూ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అక్కడక్కడ ఐసోలేటెడ్ గా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇవి. దాని గురించి ఒక సినిమాగా తీసి ఒక ప్రాపర్ గా చేసి జనాలకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశారు. నిజంగా చాలా బాగుంది సినిమా. తప్పకుండా చూడొచ్చు, ఫ్యామిలీతో తప్పకుండా చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు తప్ప. మూవీ అయితే చాలా బాగుంది భయ్య. కానీ అందరూ చూడాల్సిన మూవీ. అంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు పిల్లలందరూ గేమ్స్ కి చాలా బాగా అడిక్ట్ అయిపోయారు. సో అడిక్ట్ అయిన పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు చాలా మంది పట్టించుకోవట్లేదు, మొబైల్స్ చేతికి ఇచ్చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే మూవీ. ఫ్యామిలీ పిల్లలు అందరు కలిసి చూడాల్సిన మూవీ. అండ్ పేరుకి తగ్గట్టే హైడ్ అండ్ సీక్ తగ్గట్టే ఉంటుంది మూవీ కూడా. అండ్ సీ టచ్ బై ఆ థ్రిల్లర్ అసలు మీరు గెస్ కూడా చేయలేరు ఏం జరుగుతుందా అని. కానీ క్లైమాక్స్ వచ్చి ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కూడా చూడాల్సిన మూవీ. సో తప్పకుండా రండి, బాగుంటుంది సినిమా. ఇప్పుడే సినిమా చూస్తాను. చాలా తర్వాత ఒక థ్రిల్లింగ్ మూవీ, ఒక గేమ్ పరంగా థ్రిల్లింగ్ మూవీ అనిపించింది. చాలా చాలా బాగుంది సినిమా. ఈ సినిమా విషయానికి వస్తే ఆర్టిస్ట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు. సీనియర్ ఆర్టిస్ట్ లాగా చాలా పర్ఫార్మ్ ఇచ్చారు. అందులో పోలీస్ క్యారెక్టర్ అయితేనేమి, హీరో క్యారెక్టర్ అయితే, హీరోయిన్ వాళ్ళ వీళ్ళ క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఒక్కరికొకరు తగ్గకుండా మంచిగా పర్ఫార్మ్ చేశారు. వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సాహస బ్యానర్స్ నుంచి మంచి మూవీ తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది. డైరెక్టర్ గారు బసిరెడ్డి గారు చాలా చాలా మంచి సినిమా తీశారు. ప్రేక్షకులకు మంచి మెసేజ్ అందజేసే విధంగా అది తీశారు. చాలా బాగుంది. ఇంకో మ్యూజిక్ విషయం అయితే సీన్ కి మ్యూజిక్ అనేది గూస్ బంప్స్ అనిపించాయి. చాలా బాగుంది. కొన్ని ట్విస్ట్లలో, కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ లలో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినటువంటి మ్యూజిక్ మాత్రం చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు భయ్య, ఫ్యామిలీ చూడొచ్చు. సినిమా చాలా బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంది, కొత్తగా ఉంది. అంతా కొంచెం చూడండి. డైరెక్టర్ గారు సినిమాని కొత్తగా తీర్చారు, కొత్తగా చూపించారు, కొత్తగా ట్రై చేశారు. నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి కూడా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాని చూడాల్సిన కోరుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది బ్రో. ఇది చాలా వరకు చాలా బాగా బిజిఎమ్స్ అయినా చాలా వరకు డైరెక్ట్ కూడా చాలా బాగా తీశాడు. అండ్ కొత్త యాక్టర్స్ అయినా కూడా చాలా పర్ఫెక్ట్ గా బాగా చేశారు అందరూ. అండ్ ఇప్పుడున్న యూత్ చూడాల్సిన సినిమా అయితే అది. ఎవరైతే పబ్జీ అయినా ఎక్సెట్రా గేమ్స్ ఎవరైతే ఆడుతున్నారో చాలా వరకు అలాంటి వాళ్ళు వచ్చి మూవీ చూడాల్సింది. చాలా వరకు క్లైమాక్స్ అయితే ఎవ్వరు అసలు ఊహించరు, అటువంటిగా ఉంది క్లైమాక్స్ అయినా కూడా. ప్రతి ఒక్క సీన్ కి గూగ్ బంప్స్ వస్తున్నాయంటే అలా వస్తున్నాయి మూవీకి. చాలా మంది అయితే గేమ్స్ ఆడి ఎలా అయితే చెడిపోతున్నారో దాని గురించి ఈ మూవీ పర్ఫెక్ట్ గా చాలా చాలా అయితే బాగుంది. కొత్త హీరోయిన్ అయినా కూడా కొత్త క్యారెక్టర్స్ అయినా చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ అయినా చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. అన్న ఇప్పుడే చూసి వస్తున్నా. మూవీ అయితే చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్ వచ్చిండు బసిరెడ్డి అన్న. నాకు అన్న ఎన్నో రోజుల్లో తెలుసు, చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చిండు. కొత్త కాన్సెప్ట్ తో ఇట్లా గేమ్ కి అడిక్ట్ అవ్వద్దు అని అందరు పిల్లలకి కానీ ఫ్యామిలీస్ పెద్దోళ్ళు పిల్లల్ని తెచ్చి చూపించేటట్టు మంచి మూవీ తీసిండు. సింపుల్ గా బాగుంది, చాలా బాగుంది. నాకు తెలిసి అయితే హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. హిట్ అయితే చూడొచ్చు. అది మూవీకి హైలైట్ అంటే అదే. అది ఒక ఇంపాక్ట్ రోల్ క్రియేట్ చేసింది బ్యాక్గ్రౌండ్. నాకైతే పర్సనల్ అయితే నాకు ఎక్కువ అంటే శిల్పా మంజునాథ్ గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఇంకా బసిరెడ్డి అన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు. అన్న డైరెక్షన్ బాగుంది. నాకు మూవీకి ఇంపాక్ట్ రోల్ క్రియేట్ చేసింది అయితే బీజిఎం మ్యూజిక్.
చాలా బాగుంది బ్రో. అది మూవీ అయితే ఇప్పుడున్న యూత్ చూడాల్సిన సినిమా అది. చాలా వరకు ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయినా మ్యూజిక్ అయినా కూడా కొత్త ఆర్టిస్ట్ అయినా కూడా చాలా బాగా చేశారు. అండ్ ఏంటంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే అండ్ ఇప్పుడున్న గేమ్స్ ఎలా అయితే ఆడుతున్నారో అలాంటి యూత్ కోసం చూడాల్సిన సినిమా అయితే ఇది. సో కొత్త డేట్ అయినా కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది భయ్. అది చాలా బాగుంది. ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్ మనం ఆల్రెడీ ఎలా అయితే కొన్ని మూవీస్ చేసి తీసుంటారో అలా యాక్టర్స్ అయితే అలా అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. లాస్ట్ సీన్ అయితే ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అంటే నేను చూసిన ప్రతి ఒక్క మూవీలో ఇలాంటి సినిమా చూసినప్పుడు కూడా ఇలా నాకు అనిపించలేదు అసలు. ఈ మూవీ అయితే అసలు గెస్ చేయలేరు భయ్. ఎవరైతే గెస్ చేయలేరు. ఎవరైతే సస్పెన్స్ ఎలా ఉన్నాయో కూడా లాస్ట్ సీన్ అయితే అసలు ఎవరు గెస్ చేయలేరు. మూవీ ఇంకా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా ఉందా ఆ టైప్ ఆఫ్ అయితే ఉంటుంది మూవీ. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా బ్రో ఇది. ఇప్పుడున్న యూత్ కూడా ఇంకా చాలా అందరూ చూడాల్సిన సినిమా ఇది. మెయిన్ గేమ్ ఎవరైతే పబ్జి ఫ్రీ ఫైర్ అలాంటి ఆడుతుంటారో వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది. హైడ్ అండ్ సీక్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ డ్రీమర్ కెన్ బి అన్ అచీవర్ ఆర్ డిస్ట్రాయర్. ఒక మంచి ట్యాగ్ లైన్ తోటి డైరెక్టర్ గారు బసిరెడ్డి గారు చాలా బాగా తీసిరు. ఈ జనరేషన్ లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్స్ చూడదగ్గ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్స్ అందరికి ఇస్తున్నారు. వాళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారో వాళ్ళకి వర్క్ తెలియదు. పేరెంట్స్ కి వాళ్ళు ఎలాంటి గేమ్ డౌన్లోడ్ చేసుకొని ఎలా ఆడుతున్నారో తెలియదు. మళ్ళీ ఈ మూవీలో మాత్రము గేమ్ కి స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 వెళ్లే కొద్దీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాంట్లో ఎట్లయితే చంపుతారో ఆ గేమ్స్ లా బయటకు వచ్చి ఎట్లయితే ప్రజల మీద చంపడము అది అసలు మైండ్ బ్లోయింగ్. ఆ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కాన్సెప్ట్ పరంగా అయితే ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. ఫ్యామిలీ తోటి పాటు పిల్లలను తీసుకొచ్చే చూడదగ్గ సినిమా. ఎందుకంటే పిల్లలు ఇచ్చే ప్రతి ఒక్క పేరెంట్స్ కి బాగా గుర్తు పెట్టుకోండి. హైడెన్సీకి ఒకసారి గేమ్ చూడండి, సినిమా చూడండి, మీకు తెలుస్తుంది అరే పిల్లలకు అసలు ఫోన్ ఇయ్యొద్దు రాబే. ఒకప్పుడు చిన్న చిన్న పల్లెటూరులో అయినా సరే మన సిటీలో అయినా సరే బయటికి వెళ్ళి ఆడుకొని ఇచ్చేవాళ్ళు. బ్యాట్ బాల్ అయినా సరే ఫుట్బాల్ అయినా సరే ఏదో గోటీలు కాయాలైనా ఏదో ఒకటి ఆడుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఫోన్ ఇచ్చేసి గమ్మునుండు అని చెప్పేసి అంటున్నారు. అప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ చాలా డిఫరెంట్ ఉంది. మళ్ళీ డేంజరస్ ఉంది. ఇప్పుడు ఉన్న పిల్లలు గంజాయి తాగడం అయినా సరే ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడడం అయినా సరే దానిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వేరే వీడియోస్ చూడడం అయినా సరే చాలా మంచి మెసేజ్ ఉంది గేమ్ మీద. ఇలాంటి ఫిలిం ఇంతవరకు చూడలే నేను. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. కంపల్సరీ థియేటర్ కి వచ్చి వాచ్ చేయండి హైడ్ అండ్ సీక్. అసలు ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ మిస్ కాకండి. థ్యాంక్ యూ భయ్యా. హైడ్ అండ్ సీక్ వేరే లెవెల్ కాన్సెప్ట్. అసలు చాలా మంది ఆ గేమ్స్ చూసి చెడిపోతారు లేకుంటే ఇలా అనుకుంటారు. బట్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి పిల్లల్లో కూడా కొత్త చైతన్యం నింపారు. నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అసలు త్రో అవుట్ ఎంత బాగా అనిపించిందంటే ఈ యూనిక్ గా ఒక కాన్సెప్ట్ తీసుకుని ఇలా చేయడం అనేది ఈ మధ్య వచ్చే కాన్సెప్ట్లతో అన్నిటితో పోల్చుకుంటే చాలా విభిన్నంగా అనిపించింది. వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ అయితే చేశాను నేను. అసలు పోలీస్ క్యారెక్టరైజేషన్ ఉంది ఆ హీరోయిన్ వేరే లెవెల్. అసలు చూస్తున్నంతసేపు వేరే ఎలా రా బాబు ఇంత ఇలా చేయడం ఎలాగా అనే ఒక ఇదైతే అనిపించింది నాకు. మ్యూజిక్ అన్న అసలు చేతులు నిక్కబుచ్చుకుంటున్నాయి అన్న. అంటే ఆ గేమ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు చూపించే విజువలైజేషన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎగ్జాక్ట్ గా దింపేశాడు. అసలు నేనైతే త్రూఅవుట్ చాలా ఎంజాయ్ చేశాను. థియేటర్ కి రండి, డెఫినెట్ గా ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. హైడ్ అండ్ సీక్ దాగుడు మూతల ఆట. అసలు సినిమా టైటిల్ తగ్గట్టు సినిమా ఉంది భయ్య. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 ఏంది భయ్య ఫైల్ నేమ్లు చెప్తున్నా అనుకుంటున్నారా? అందులోనే సినిమా ఉంది. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆ సినిమాకు ప్రతి సీన్ కి కనెక్ట్ అయిపోతాం అనమాట. ఆ రకంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఉన్నది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది. ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాలి. అందులో పేరెంట్స్ చూడాలి. మీ పిల్లలకి మొబైల్ ఇవ్వండి, కానీ అలాంటి మొబైల్స్ లో ఆథరైజ్డ్ గేమ్స్ ఆడుతున్నారా అనాథరైజ్డ్ గేమ్స్ ఆడుతున్నారా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని ఫ్యామిలీకి చాలా మంచి మెసేజ్ ఇచ్చిండు. యూత్ కూడా మీరు గేమ్ ఆడుతున్నారు, గేమ్ ఎంతవరకు ఆడాలి, అడిక్టివ్ అయి ఆడుతున్నారా అనేది చాలా మంచి మెసేజ్ ఇచ్చినారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎక్కడ గెస్ చేయరు. అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. దీనికి ప్రజలే మౌత్ టాక్ ఇచ్చి మీ పక్క వ్యక్తికి చెప్తే చాలా బాగుంటది. చాలా పెద్ద సినిమా అవుతుంది. సీరియస్ చెప్తున్నా, చాలా బాగుంది సినిమా.